తిరుమలేశుడు ఎక్కడ ఏ ఆలయాన వెలిసినా ఆ ప్రాంగణం అపర వైకుంఠంగా వెలుగొందుతుంది. రామన్నపేటకు తరలివచ్చిన వెంకన్న కోవెలు కూడా పరమ సుందరంగా వెలుగొందుతోంది. ఆలయ గోపురాలు, ధ్వజస్తంభం ఘనతను, మందిర ప్రాంగణ విశేషాలను తెలుసుకుందామా? స్వామివారి గర్భాలయం పైనున్న విమానానికి కొంచెం ముందు శంఖు చక్ర తిరునామ సహితంగా పంచలోహ కలశాలు కనిపిస్తాయి. గోపుర దర్శనం శతజన్మ పాపనాశనం అని భావిస్తూ భక్తులు వాటికి నమస్కరించుకుంటారు. గోపుర దర్శనం చేసుకున్న భక్తులకు స్వామివారి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. మందిరంలోకి అడుగుపెట్టిన భక్తులకు అతి ప్రాచీనమైన దేవాలయ నిర్మాణ కౌశలానికి ప్రతీకగా ఆలయం కనిపిస్తుంది. ఆలయంలోని స్తంభాలు నల్లరాతితో చెక్కబడి ఈ ఆలయ ప్రాచీనత్వాన్ని చాటుతాయి. ఈ స్తంభాలపై ఉన్న లతలు, అప్సరల శిల్పాలు భక్తులను ఒక్కసారిగా 1000 సంవత్సరాల క్రిందటి కాలంలోకి తీసుకుపోతాయి. ఈ ఆలయంలోని మరో విశేషం ఈ స్తంభాలే అని చెప్పవచ్చు. చతురాలు, షట్కోణాల సమాహారంగా నిర్మితమైన ఈ స్తంభాలన్నీ శ్రీయంత్రానికి స్థూపాకారం కల్పించినట్లు దర్శనమిస్తాయి. పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా